హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అనేది ఫినిష్ చేశారా? మీరు ఒక ఫ్రెషరా? అండ్ అలాగే వెంటనే ఇమీడియట్గా మీకు ఒక జాబ్ కావాలనేసి హార్డ్గా ట్రై చేస్తున్నారా? వితౌట్ ఎనీ స్కిల్ లేకపోతే ఎనీ ఎఫర్ట్ ఒక జాబ్ అయితే మీకు దొరికేస్తుంది. సో అదే టెలికాలింగ్ జాబ్ అనమాట. టెలికాలింగ్ జాబ్ అంటే చాలామందికి వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ నేమ్లోనే ఉంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే సంథింగ్ కాల్స్, టెలిఫోన్ ద్వారా నడిచేది అనేసి. అబ్జల్యూట్గా కరెక్ట్ అండి. సో ఇక్కడ వాట్ ఈస్ టెలికాలింగ్ జాబ్ అనేసి తెలుసుకుందాం ఫస్ట్గా అయితే. సో మీరు ఒక ఫోన్ ద్వారా లేకపోతే ఒక కాల్ ద్వారా కస్టమర్స్ని కాంటాక్ట్ అవ్వడం, దాన్ని టెలికాలింగ్ జాబ్ అనేసి అనేస్తాము. అండ్ అలాగే దీంట్లో మనకి టైప్స్ అనేవి ఉంటాయి టెలికాలింగ్ జాబ్లో. అవి ఏంటి అంటే ఫస్ట్గా వచ్చేసరికి సేల్స్ టైప్ వస్తాయి, అండ్ అలాగే సపోర్ట్ అనేసి ఉంటుంది, అండ్ ఫీడ్బ్యాక్ టైప్ అనేసి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఒక వేరియస్ టీమ్స్ లాగా కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాము? సేల్స్ కదా. సేల్స్ టీమ్ లేకపోతే సేల్స్ టైప్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రోడక్ట్ సేల్ చేస్తున్నాను, నా దగ్గర ఒక ప్రోడక్ట్ లేకపోతే ఒక సర్వీస్ నేను అందిస్తున్నాను. ఓకే, నేను కొంతమందిని పెట్టుకుని వాళ్ళని ఒక సేల్స్ టీమ్ లాగా అపాయింట్ చేసేసుకుని వాళ్ళతో నేను కాల్ చేయిస్తాను. ఎలా? మా దగ్గర ఈ సర్వీస్ ఉంది, ఈ ప్రోడక్ట్ ఉంది, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? సో ఇది సేల్స్ టీమ్ కిందకి వస్తుంది. అంటే ప్రోడక్ట్స్ గురించి, సర్వీసింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఈ టీం వచ్చేసి. తర్వాత వచ్చేసరికి సపోర్ట్ కదా. సపోర్ట్ టీం ఎలా వర్క్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని వీళ్ళు సాల్వ్ చేస్తారనమాట. వీళ్ళని సపోర్ట్ టీం అనేసి అంటాము. అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, సంథింగ్ ఈ ట్రైనింగ్ కోర్సెస్ తీసుకుందాం, పైథాన్, జావా, ఎస్క్యూఎల్ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, దాని తర్వాత మీకు కాల్స్ చేసి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి, నేను ఎలా ఉంది మీ క్లాసెస్, అన్నీ బాగున్నాయా, ఏదైనా ట్రైనర్తో ఏమైనా ప్రాబ్లమేటిక్గా ఉందా, చెప్పిన క్లాసెస్ బాగా అర్థమవుతున్నాయా, లేకపోతే ఏ ట్రైనర్ చెప్తే మీకు అసలు అర్థం అవ్వట్లేదు, ఏ ట్రైనర్ ద బెస్ట్గా చెప్తున్నారు, అలా ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాను. మా కంపెనీ గురించి, మా ప్రోడక్ట్స్ గురించి అలా తీసుకుంటాను. ఎందుకు? ఫీడ్బ్యాక్ అంటే ఏంటి అంటే, ఇక్కడ నేను డేటా కలెక్షన్ చేస్తున్నాను అనమాట. డేటా కలెక్ట్ చేయడాన్ని మనమైతే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేసి అంటాము, ఫీడ్బ్యాక్ టీమ్ అనేసి అంటాము. సో ఆ ఫీడ్బ్యాక్స్తో ఇంకా నా కంపెనీని ఇంకా బాగా స్ట్రాంగ్గా బిల్డ్ చేసేసుకోవచ్చు కాబట్టి. ఇవన్నీ కూడా వచ్చేసి టైప్స్. ఇంకా దీంట్లో స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇన్బౌండ్ అనేసి, అవుట్బౌండ్ అనేసి 2 టైప్స్ ఉంటాయి. అవుట్బౌండ్ అంటే ఏంటి అంటే, కస్టమర్స్ మాకు కాల్ చేస్తారు. ఓకే, ఇది ఒక టైప్. ఇన్బౌండ్ అంటే మేము కస్టమర్స్కి కాల్ చేస్తాం, ఇది ఒక టైప్. అంటే 2 టెలికాలింగ్ అయినప్పటికీ జాబ్ ఎలా ఉంటుందంటే, ఎప్పుడు మనమే కాల్ చేసి, టెలికాలింగ్ జాబ్ అంటేనే మనం కాల్ చేసి మాట్లాడడం ఇలా ఉండదు. ఒక్కొక్క కంపెనీని బట్టి మనకి కాల్స్ వస్తే మనం లిఫ్ట్ చేసేసి వాళ్ళకి ఆన్సర్స్ ఇవ్వాలి, అలా ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపోర్ట్ టీమ్ని తీసుకుందాం. సపోర్ట్ టీంలో ఎలా ఉంటుంది? ప్రాబ్లమ్స్ వస్తే మనం సాల్వ్ చేయాలి కదా సపోర్ట్ టీంలో. అంటే వాళ్ళు మనకి ప్రాబ్లం చెప్తారు, కాల్ చేసి మాకు ఇలా వస్తుంది మీ సిమ్ ద్వారా, లేకపోతే ఏదో ఒకటి. సో దాన్ని మనము సపోర్ట్ టీం అంటే ఇన్బౌండ్ అనేసి అలా అంటామన్నమాట. అవుట్బౌండ్, ఇన్బౌండ్ ఇవన్నీ కూడా 2 టైప్స్ అనేసి ఉంటాయి. సో దీనికి టెలికాలింగ్ జాబ్కి మనకి ఎలిజిబిలిటీ అనేసి ఏమన్నా ఉందా అంటే, పెద్దగా ఏముండదు. మీరు గ్రాడ్యుయేషన్ అయిపోతే చాలు. ఒక్కొక్కసారి గ్రాడ్యుయేషన్ రన్ చేస్తున్నా కూడా మీకు ఇంకా బాగా స్కిల్స్ అవన్నీ ఉన్నాయంటే ఇంటర్మీడియట్ తర్వాత ఇలా ఉంటుంది. బేసిక్గా గ్రాడ్యుయేషన్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎలిజిబిలిటీకి మాట్లాడుకుంటే కనుక మనకి ఏం కావాలి అంటే, ఫస్ట్గా అయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ అనమాట. ఎందుకంటే ఇది మొత్తం కూడా మాట్లాడడమే ఉంటుంది. ప్రాసెస్ వర్క్ మొత్తం కూడా మన మాటల పైనే నడుస్తాయి కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది టాప్ నాచ్ ఉండాలి. దాని తర్వాత మనకి లిజనింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. చెప్పే వాళ్ళది మనం అర్థం చేసుకోవడం లేకపోతే వినడం అనేది కూడా ఒక స్కిల్లే. సో అది ఉండాలి. అండ్ ఓర్పు, పేషెన్స్ అనేది కూడా బాగా ఉండాలి. అండ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. సంథింగ్ డేటా మనం కలెక్ట్ చేసిన డేటా ఎంటర్ చేయడానికో చిన్న చిన్న వాటికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు.
సో స్కిల్స్ వచ్చేసరికి ఇవి అని చెప్పేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజెస్ వచ్చేసరికి లైక్ మీరు తెలుగు స్టేట్స్ అయితే కనుక తెలుగు ఆబ్వియస్గా మంచిగా రావాలి. అండ్ ఇంగ్లీష్ కూడా రావాలి. హిందీ మేనేజ్ చేయగలిగితే చాలు. అలా లేకపోతే మీ మదర్ టంగ్ లైక్ ఈ 3 లాంగ్వేజెస్ మీరు మేనేజ్ చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు అంటే ఇంకా దానికి మించి ఏం అవసరం లేదు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఇవి 3 ఉంటే చాలు. అండ్ ఒకవేళ ఈ వీడియోని లైక్ అదర్ స్టేట్స్ వాళ్ళు చూస్తున్నట్టు విధంగా అయితే అక్కడ వాళ్ళ ప్రాపర్ తమిళ్ ఉందనుకోండి, మీకు తమిళ్ కూడా రావాలి. ఒకవేళ మలయాళం సైడ్, కేరళ సైడ్ ఉంటే మలయాళం కూడా రావాలి. లైక్ దట్ మీ ప్లేసెస్ని బట్టి. ఇక్కడ మనకు తెలుగే కాబట్టి మోస్ట్గా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ చాలు. ఒకవేళ మీరు అటు సైడ్ ఎక్కడన్నా ఉంటే లైక్ ఇవి 2 మ్యాండేటరీ, ఇంగ్లీష్ అండ్ హిందీ, మీ మదర్ టంగ్ యాడ్ చేస్తే చాలు. సో ఇవి వచ్చేసరికి ఎలిజిబిలిటీ అనేసి చెప్పుకోవచ్చు. యా, మనము ఇంకా మాట్లాడుకోవాలంటే వీటికి మనం ట్రై చేయాలి, ఎలా ట్రై చేయాలి అసలు ఈ జాబ్స్ కోసం, ఈ టెలికాలింగ్ జాబ్స్ అసలు ఎలా ట్రై చేయాలి అంటే మీరు బేసిక్గా చూస్తూనే ఉంటారు లింక్డ్ఇన్, నౌకరీ ఇలాంటి యాప్స్లో మనకి సెర్చ్ చేస్తే వెంటనే దొరికిపోతాయి. సో అప్లై చేసేసుకోవాలి. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉండొచ్చు లైక్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. మీరైతే అటెండ్ అయిపోతే పెద్దగా ఇంటర్వ్యూకి ఏదో అడిగేస్తారని కూడా కాదు. మీరు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు కూడా లైక్ అడిగినవి మ్యాక్సిమం మీ గురించి మిమ్మల్ని అడగొచ్చు. మీ రెజ్యూమే ఏం తీసుకెళ్లారో అవి అడగొచ్చు. మీరు మీ బ్యాక్గ్రౌండ్, మీ గ్రాడ్యుయేషన్ లేకపోతే మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి అడుగుతారు. వాటిని కాన్ఫిడెన్స్ ప్లస్ క్లారిటీగా చెప్పండి చాలు. మీరు లైక్ హాఫ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ కాదు, మొత్తం ఇంటర్వ్యూని విన్ అయినట్టే. సో అక్కడ అడగడానికి కూడా పెద్దగా ఏముండదు. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, మీ గురించి మిమ్మల్ని అడుగుతుంటారు కాబట్టి మన గురించి మనం చెప్పాలి. కాబట్టి బేసికల్గా అక్కడ మెయిన్గా టెస్ట్ చేసేది ఏంటి అంటే మీరు మాట్లాడగలుగుతున్నారా లేదా, లైక్ స్పాంటేనియస్గా అడిగిన దానికి వెంటనే సమాధానం ఇచ్చే విధంగా ఉన్నారా లేదా అనేసి చూస్తారు. 100% అంతే టెలికాలింగ్ జాబ్స్కి అయితే. సో అలా మీరు మీ గురించి మీరు జస్ట్ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయడం, లేకపోతే వీడియోస్లో లైక్ ప్రాక్టీస్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న ఎఫర్ట్స్ పెడితే చాలు. లైక్ మన కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యా, సో ఇవన్నీ కూడా టెలికాలింగ్ జాబ్స్కి నేను ఇచ్చిన టిప్స్. అండ్ నేను ఇక్కడ లింక్డ్ఇన్, నౌకరీలో వెతికేస్తే మీకు జాబ్స్ దొరుకుతాయని చెప్పాను కదా. సో మీకు ఈ టెలికాలింగ్ జాబ్ గురించి అర్థమైందనేసి నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫీల్ టు కామెంట్. నెక్స్ట్ వీడియోస్లో మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను క్లియర్ చేసేస్తాను. యా, అండ్ ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే మన పైథాన్ లైఫ్ ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ని లాంచ్ చేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఎలా అంటే సర్టిఫికేషన్స్, ప్రాజెక్ట్స్, స్టడీ మెటీరియల్స్, కెరీర్ గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయి. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ నేను చెప్పినవే ఫీచర్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఈ హోల్ ఫుల్ స్టాక్ కోర్స్ సిలబస్ ఏంటి అని తెలుసుకోవాలి అన్నా కూడా, లేదంటే ఒక ఫ్రీ క్లాస్ చూడాలి, ఒక ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా మీరైతే జస్ట్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు జస్ట్ అప్రోచ్ అయిపోతే చాలు, కాంటాక్ట్ అయిపోతే చాలు, ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. మీకు ఏం డౌట్ క్వరీస్ ఏమన్నా ఉన్నా కూడా క్లారిటీగా క్లియర్ చేసేసుకుని ఎన్రోల్మెంట్స్ అనేవి అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.